ఇది రివ్యూ వీడియో కాదు, అంతకు మించి. హోండా యాక్టివా ఎలక్ట్రిక్తో అసలేం తప్పు జరిగిందో అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అట్లాగే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆలోచిస్తే కొంచెం కన్సర్నింగ్గానే ఉంది. ప్రతి ప్రోడక్ట్కి ఐడియా నుంచి సేల్స్ దాకా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు సరళంగా చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్, ఆ ప్రోడక్ట్ కంటూ ఒక మార్కెట్ ఉండాలి. అంటే ఆ ప్రోడక్ట్ ఇవాళ కస్టమర్కి కావాల్సినదిగా ఉండాలి, లేదా మార్కెట్ సంకేతం ఇవ్వాలి ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ అవసరం ఉంటుంది అని చెప్పి. అండ్ దాని గురించి ఈవేళ కస్టమర్ డబ్బులు ఖర్చు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఉండాలి. దానికి తగ్గట్టు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయాలి. ఆ ప్రోడక్ట్లో మంచి క్వాలిటీ ఉండాలి. అండ్ ఆ ప్రోడక్ట్ గురించి ఒక స్ట్రాటజీ కూడా ఉండాలి, కాలక్రమేణా ఎలా ఎవాల్వ్ అవుతుంది అని చెప్పి. అండ్ దెన్ ఆ ప్రోడక్ట్కి ఒక ప్రైస్ డిసైడ్ చేయాలి. మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు, మార్కెట్ షేర్ తగ్గట్టు కస్టమర్లు ఈ బ్రాండ్ పట్ల ఎటువంటి పర్సెప్షన్తో ఉండాలి అనే ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిపి. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూడాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలర్షిప్స్ కానీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ టెక్నీషియన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కలిసి ప్రోడక్ట్ యొక్క సేల్స్ని డిటర్మిన్ చేస్తుంది. ఒకసారి సేల్స్ అయినాక ప్రోడక్ట్ యొక్క సర్వీస్ క్వాలిటీ మొదలవుతుంది. అది ఒక ఫీడ్బ్యాక్ లూప్లా పనిచేస్తుంది ఫ్యూచర్ సేల్స్ని డిటర్మిన్ చేయడానికి. ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అన్ని రకరకాల సిటీస్లో అండ్ స్టేట్స్లో రిప్లికేట్ చేశాక దీన్ని అట్ స్కేల్ చేయొచ్చు. అంటే బేసిక్గా యూ హ్యావ్ 5 ఫ్యాక్టర్స్ ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్లా కాదా అని డిటర్మిన్ చేయడానికి, లేదా సక్సెస్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి. దీన్నే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. టీవీఎస్ ఐక్యూబ్తో మొదలెడదాం. ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్. ఎన్నో వేల లక్షల మంది ఉన్నారు అండ్ ప్రతి సంవత్సరం పుడుతూనే ఉన్నారు కూడా. అండ్ ఈ కస్టమర్ నీడ్స్ ఒక 50 కిలోమీటర్ల లోపు కమ్యూట్స్ గురించి, పెట్రోల్ ఖర్చు ఆదా చేసుకోవడానికి. కాబట్టి మార్కెట్ సైజ్ చాలా పెద్దది. ప్రోడక్ట్ ఐక్యూబ్ 80 కిలోమీటర్స్ బేస్ వేరియంట్ నుంచి 150 కిలోమీటర్ల హై ఎండ్ వేరియంట్ దాకా స్కూటర్లు ఉన్నాయి. చాలా సింపుల్ టు యూస్ అండ్ స్టోరేజ్ కూడా బాగుంది. స్ట్రాటజీ చాలా మంచి ప్రైస్ ల్యాడర్, కానీ ప్రోడక్ట్ ఎవల్యూషన్ మాత్రం చాలా స్లోగా ఉంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒకటే డిజైన్, ఒకే ఫీచర్లు. ప్రైస్ అయితే చాలా బాగా ప్రైసింగ్ చేశారు. ఈజీ టు జంప్ ఫ్రమ్ ఐసీ స్కూటర్ టు ఈవీ స్కూటర్. ప్రో ప్యాక్ లాంటివి కూడా లేవు. అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా షోరూమ్లు అండ్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి దేశం పూరా. సో వీళ్ళు సేల్స్ని స్కేల్లో చేయగలుగుతున్నారు. అండ్ సేల్స్ అయితే ప్రస్తుతం వీళ్ళు మార్కెట్ లీడర్. అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కాస్త మిక్స్డ్ అనే చెప్పొచ్చు, కానీ వాటి వల్ల వీళ్ళ సేల్స్ అయితే మరి అఫెక్ట్ అవ్వట్లేదు. ఫర్ ఏథర్ వీళ్ళ 450Xతో యంగ్ అండ్ ఎంతూజియాస్ట్ కస్టమర్ అని ఆకట్టుకున్నారు, కానీ ప్రైస్ మాత్రం ఎక్కువ. కానీ రిస్తా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ వల్ల వీళ్ళ ప్రోడక్ట్ వాల్యూ పెంచుకొని ఆ హై ప్రైస్కి జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి వీళ్ళు చేసే ఎక్స్పాన్షన్ వల్ల సేల్స్ కూడా బాగా పెరిగింది. ఫర్ ఓలా మార్కెట్ ఉన్నప్పటికీ సేల్స్ని స్కేల్లో చేయడం ఎట్లాగో వీళ్ళు తెలుసుకున్నప్పటికీ ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేనందువల్ల ఫాస్ట్ ఛార్జింగ్ క్వాలిటీ అండ్ సర్వీస్ క్వాలిటీ అతిపెద్ద డ్రాబ్యాక్గా మారింది. స్ట్రాటజీ కూడా డ్రాబ్యాకే. ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా కస్టమర్ల నుంచి జస్ట్ Gen 1, Gen 2, Gen 3లో ఇంకా స్కూటర్లు యాడ్ చేస్తూ కస్టమర్లని చాలా కన్ఫ్యూజ్ చేశారు. అండ్ దాని రిజల్ట్ కన్సిస్టెంట్ డ్రాప్ ఇన్ సేల్స్ అండ్ కస్టమర్ల ట్రస్ట్. ఓకే, సో బేసిక్ ఫ్లో అయితే ఇది. ఇప్పుడు హోండా యాక్టివా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి వచ్చే సమయానికి ఈ బండి మీద ఎనఫ్ అటెన్షన్ ఉంది. మార్కెట్ కూడా సంసిద్ధంగా ఉంది. అందరూ ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు. కానీ ఈ బండి ఫెయిల్ అవ్వడానికి హోండా చేసే తప్పేంటో తెలుసుకునే ముందర ఈ బండి గురించి ఒకసారి చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రోడక్ట్ నౌ. ఈ స్కూటర్ని మీరు నడపడం స్టార్ట్ చేసిన వెంటనే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద రైడ్. ఈ బండి బిల్డ్ క్వాలిటీ, ఈజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఇందులో బేసిక్గా 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి: ఈకో, స్టాండర్డ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. అండ్ మూడిట్లోనూ లీనియర్ యాక్సిలరేషన్ వస్తుంది, స్ట్రాంగర్ జర్క్స్ లేకుండా. 6 kilowatt PMSM మోటార్ వలన స్పోర్ట్స్ మోడ్లో కేవలం 3 secondsలో 0 to 40 kmph దాకా చేరుకోవచ్చు. అండ్ 80 kmph ఇందులోని టాప్ స్పీడ్. ఇది ప్రాపర్ పెర్ఫార్మెన్స్ స్కూటర్ కాదు, కానీ స్ట్రాంగర్ అండ్ లీనియర్ యాక్సిలరేషన్ ఇస్తుంది. రోడ్స్ బాగాలేకపోయినా స్కూటర్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్స్ టు ద ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ 3-step అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్. బోత్ ఆర్ ప్లషీ. ఇందులో కోస్టింగ్ అండ్ మాన్యువల్ రీజనరేషన్ కూడా లేనందున బండి పెట్రోల్ బండి నడిపే ఫీలింగ్ లోనే ఉంటుంది. జస్ట్ యాక్సిలరేషన్ అండ్ బ్రేక్స్. స్పీకింగ్ ఆఫ్ విచ్, ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. చాలా కాన్ఫిడెంట్ బ్రేకింగ్ అయితే ఇస్తుంది. అండ్ నైస్ TFT డాష్బోర్డ్ విత్ జాయిస్టిక్ కంట్రోల్. ఇందులో మ్యాప్ నావిగేషన్ కూడా వస్తుంది. ఇందులో మీరు నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు ఆన్ యువర్ స్మార్ట్ ఫోన్ యాప్, లేదా డాష్బోర్డ్ మీదనే రీసెంట్ సర్చెస్ లో కూడా ఉంటుంది. కానీ రేంజ్ మాత్రం 102 కిలోమీటర్లు మాత్రమే క్లెయిమ్ చేస్తుంది. అండ్ మన రేంజ్ టెస్ట్ లో ఎకో మోడ్లో సోలో రైడ్లో 90 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వచ్చింది విత్ దిస్ 3 kilowatt బ్యాటరీ ప్యాక్. కానీ ఈ స్కూటర్ని మీరు ఛార్జింగ్ చేసుకోలేరు, కేవలం స్వాపింగ్ చేసుకోవాలి. అలా స్వాప్ చేసుకునే వీలుగా ఈ స్కూటర్ అమ్మే ప్రతి సిటీలో హోండా వాళ్ళు స్వాప్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రాక్టికలీ స్కూటర్ని పూర్తి ఛార్జ్ చేయడానికి 90 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి సంపాదించడానికి 2 నిమిషాల పని. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది.
ఒక రోజులో ఎన్నిసార్లు స్వాపింగ్ చేసుకోవాలో ఎటువంటి లిమిట్ లేదు, కానీ స్వాపింగ్ చేశాక ఎన్ని కిలోమీటర్ నడపాలో ఒక లిమిట్ ఉంది. అది మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్ బట్టి ఉంటుంది. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీరు జీవితాంతం ప్రతి నెల కట్టాలి. బండి వాడినా వాడకపోయినా కడుతూనే ఉండాలి. దానికి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి లైట్, ఇందులో 20 kWh బ్యాటరీ ఎనర్జీని వాడుకోవచ్చు ఫర్ 678 రూపీస్. అలా కట్టి 600 కిలోమీటర్ నడపచ్చు ప్రతి నెల. సెకండ్ ప్లాన్ బేసిక్, ఇందులో 35 kWh వాడచ్చు 2000 రూపీస్కి 1050 కిలోమీటర్స్కి. అండ్ థర్డ్ది అడ్వాన్స్, 87 kWh ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ 3600 రూపాయలకి కేవలం 2600 కిలోమీటర్ల కోసం. అండ్ ఈ బ్యాటరీస్ యొక్క బ్యాటరీ హెల్త్ వచ్చేసి హోండా తలకాయ నొప్పి. యూ డోంట్ నీడ్ టు వరీ. బ్యాటరీ ఎప్పుడు స్వాప్ చేసినా అదే 90 కిలోమీటర్ల రియల్ రేంజ్ రావాలి అండర్ హోండాస్ గ్యారంటీ. సో రేంజ్ యాంగ్జైటీ అక్కర్లేదు, ఫాస్ట్ ఛార్జర్లు వెతికే పని లేదు, ఫాస్ట్ ఛార్జర్ వెతికి అక్కడ దాకా వెళ్ళాక మీ అవకాశం గురించి వెయిట్ చేసే పని లేదు, ప్లగిన్ చేశాక ఛార్జింగ్ అయ్యేదాకా వెయిట్ చేసే అవసరం లేదు. 2 నిమిషాల పని. చాలా స్మార్ట్ కదా. కానీ సమస్యలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్, ఇందులో స్వాపబుల్ బ్యాటరీస్ వలన ఎటువంటి బూట్ స్పేస్ రాదు. ఉండే స్పేస్ అంతా ఫ్రంట్ లెగ్ రూమ్ అండ్ ఫ్రంట్ లో వచ్చే 2 పాకెట్ అంతే. సెకండ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని 2600 కిలోమీటర్లకి తీసుకుంటే రోజుకి 90 కిలోమీటర్లు. అలా తీసుకున్నా కూడా మీరు ఇదే స్కూటర్ని ఇంట్లో ఛార్జింగ్ చేస్తే ప్రతిరోజు 3 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తారు. ప్రతి యూనిట్కి 10 రూపాయలు వేసుకున్న రోజుకి 30 రూపీస్ చొప్పున 900 రూపాయలు. పర్ యూనిట్ కాస్ట్ రెట్టింపై 20 రూపీస్ అయినా కూడా 1800 మాత్రమే పే చేస్తారు. ఈ ధర మీరు స్కూటర్ రోజు ఛార్జింగ్ చేస్తే కడతారు, చేయలేదా కట్టరు. సబ్స్క్రిప్షన్ ప్లాన్తో మీరు స్కూటర్ నడిపినా నడపకపోయినా ప్రతి నెల 3600 రూపాయలు కట్టే తీరాలి ప్రతి నెల. అండ్ దిస్ ఈస్ నాట్ ఈవెన్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ స్కూటర్ బేసిక్గా 2 వేరియంట్స్తో వస్తుంది. ఒకటి అట్ 1.2 lakhs, ఇందులో TFT డాష్బోర్డ్ రాదు, మ్యాప్ నావిగేషన్ రాదు. సో బేసిక్గా స్వాపబుల్ బ్యాటరీతో వచ్చే స్కూటర్ డాష్బోర్డ్ నావిగేషన్ లేకుండా చూస్తే ఈజ్ బేసికలీ యూస్లెస్. దానికి కారణం ఏంటంటే డాష్బోర్డ్ స్కూటర్ లొకేషన్ని కాన్స్టెంట్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఛార్జ్ తక్కువైతే దగ్గరలో ఉండే సూటబుల్ స్వాప్ స్టేషన్ని చూడడం చాలా సులువు. ఛార్జ్ తక్కువ ఉంటే మీ లొకేషన్ దగ్గరలో ఉండే సూటబుల్ స్వాప్ స్టేషన్కి నావిగేషన్ పెట్టుకోవడం చాలా సులువు. ఇటువంటి డాష్బోర్డ్తో వచ్చే వేరియంట్ 1.5 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తుంది. ఈ 2 వేరియంట్స్లోనూ ఇంత డబ్బులు పెట్టి కొన్న తర్వాత కూడా బ్యాటరీ మీది కాదు. దానికి గాను 4000 రూపాయల కాజ్ అండ్ డిపాజిట్ కడితే స్వాపింగ్ స్టేషన్స్లో స్వాప్ చేసుకోవడానికి, ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు దీన్ని ఈ ప్రోడక్ట్ ఫ్లోలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్వాపబుల్ బ్యాటరీస్ అనే ఐడియాకి మార్కెట్ ఉందా లేదా? స్కూటర్ అయితే మరి మనం ఇంట్లో ఛార్జింగ్ చేసుకోలేము. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి ఉపయోగపడచ్చు, ఎక్కువ నడుపుతారు కాబట్టి, క్విక్ ఛార్జింగ్ కావాలి కాబట్టి. కానీ వాళ్ళకు కూడా ఈ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా బాగా ఖరీదైంది. దానికంటే ఐసీ స్కూటర్ బెటర్. సో చాలా క్లియర్గా మార్కెట్ ఫిట్ అయితే లేదు. ప్రైస్ కూడా ప్రాక్టికల్ కాదు, సెన్సిబుల్ కాదు. కానీ ప్రోడక్ట్ అయితే బాగుంది. సో విత్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ డిడ్ నాట్ మేక్ సెన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది కస్టమర్తో కనెక్ట్ అవ్వలేదు. అంటే స్కూటర్లో రియల్ సోల్ అనేది ఫీల్ అవ్వదు. ఇదే కారణం కాబోలు ఒక రెంటల్ స్కూటర్ అండ్ కార్ బిజినెస్ టూరిస్ట్ ప్లేసెస్లో పనిచేసినంత మిగతా చోట్ల పనిచేయదు. ఎంతో R&D, ఎన్నో 100 కోట్లు, ఎన్నో స్వాప్ స్టేషన్లు పెట్టి ఎన్నో బండ్లు అమ్మడానికి సిద్ధం చేసిన తర్వాత ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అయిన తర్వాత ఈవీ మార్కెట్లో హోండా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నదా? నాకు తెలిసి 2 దారులు ఉన్నాయి. ఒకటి, హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ని, స్వాప్ స్టేషన్ యొక్క సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ని బాగా తగ్గించాలి. దాదాపు 30% అయినా తగ్గించాలి. అట్లా తగ్గించి ఈ బండిని ఒక బడ్జెట్లో చీప్ ఆప్షన్లో ఒక బండిగా చేసి స్వాప్ స్టేషన్తో గో ఫుల్ ఆన్. ఎన్ని స్వాప్ స్టేషన్లు పెడితే ఎంతమంది దాన్ని వాడగలిగితే ఆ వాడడం తగ్గట్టు పే చేస్తారు. కానీ సెకండ్ ఆప్షన్, QC1 అండ్ యాక్టివా ఎలక్ట్రిక్ని స్వాప్ చేయాలి. అంటే యాక్టివా స్కూటర్ ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ స్కూటర్గానే ఉండేది. ఒక ఫ్యామిలీ స్కూటర్ స్వాపబుల్ బ్యాటరీస్గా కాకుండా ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తే చాలా బెటర్. ఒక 40-50 కిలోమీటర్స్ ఆఫ్ కమ్యూట్ మాత్రమే ఫర్ ఫ్యామిలీస్. తిరిగి వచ్చి ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ బండి వాళ్ళది అనే ఎమోషన్ ఉంటుంది. కానీ QC1 చూస్తే ఒక ఫ్యామిలీ స్కూటర్ అనే ఫీలింగే రాదు. ఎంత రఫ్ యూస్ చేసినా పర్వాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఆ బండి 70-80 వేల రేంజ్లో వస్తూ స్వాప్ స్టేషన్ ఆప్షన్తో వస్తూ 80-90 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇస్తే మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. 1.2-1.3 lakh పెట్టి ఈవీ స్కూటర్ కొనలేని వాళ్ళకి ఒక చీప్ అండ్ బెటర్ కాస్ట్ సేవింగ్ ఆప్షన్గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతో ఇన్వెస్ట్ చేసి, ఎంతో ఎస్టాబ్లిష్ చేసి, హోండా బ్రాండ్ నేమ్ పెట్టుకొని లాంచ్ చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే అవకాశం అయితే లేదు. వెళ్తే మరి ముందుకే వెళ్ళాలి. కానీ వెళ్ళేటప్పుడు కస్టమర్కి ఏం కావాలో, ఏం చేస్తే వాల్యూ యాడ్ అవుతుందో తెలుసుకొని చేస్తే బాగుంటుంది ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్. కానీ అప్పటిదాకా మాత్రం
ప్రస్తుతానికి హోండా యాక్టివా పెట్రోల్ బండి మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ బండి. ఒక పెట్రోల్ స్కూటర్ కావాలి అంటే కాంప్లికేషన్సే లేకుండా కళ్ళు మూసుకొని యాక్టివా తీసుకోవచ్చు అనే ఒక భరోసా ఇచ్చే బండి. కానీ ఎలక్ట్రిక్లో మాత్రం ఏ బండి తీసుకున్నా పర్లేదు, యాక్టివా తీసుకొని మాత్రం డబ్బులు వృధా చేసుకోవద్దు అనే స్టేజ్కి మరి చేరుకుంది. ఐ హోప్ దే విల్ డూ బెటర్. కానీ అప్పటిదాకా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో.